ఒకరోజు ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మని ఇలా అడిగాడు. అమ్మ, నువ్వు పొద్దున్నే లేచి ఇన్ని ప్రసాదాలు చేస్తావు కదా దేవుడి కోసమని. దేవుడు ఈ ప్రసాదాలన్నీ తినలేడు కదా, అవి మళ్ళీ మనమే తింటాం కదా అని చెప్తాడు. అప్పుడు అమ్మ చిరునవ్వుతో ఇలా చెప్తుంది, బాబు నువ్వు వెళ్ళి ఆ బుక్ తీసుకురా అని చెప్తుంది. బుక్ తీసుకొని వచ్చాక అందులో ఒక శ్లోకం ఉంటుంది, ఇది చదువు అని చెప్తుంది వాళ్ళమ్మ. అప్పుడు ఆ పిల్లవాడు ఆ శ్లోకాన్ని పదే పదే చదివి శ్లోకం నేర్చుకుంటాడు. అప్పుడు అమ్మ అడుగుతుంది, ఈ శ్లోకం నీకు వస్తుందా, ఇప్పుడు నువ్వు చెప్పగలవా అంటే అప్పుడు బాబు, అమ్మ నేను చెప్తాను చూడకుండా అని అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ, అయితే ఈ శ్లోకం అంతా నీకు వచ్చేసింది కదా, అయితే ఈ బుక్లో ఇప్పుడు ఈ శ్లోకం ఉండకూడదు కదా అని చెప్తుంది. అప్పుడు బాబు ఆశ్చర్యంగా చూస్తాడు. అదేంటమ్మా, ఇది బుక్ ప్రింటెడ్ కదా, నేను ఓన్లీ శ్లోకం దాని భావం అర్థం మాత్రమే తీసుకున్నాను, ఆ శ్లోకం బుక్లో నుంచి ఎలా పోతుంది అని చెప్తాడు. అప్పుడు అమ్మ ఇలా చెప్తుంది, మనం చేసే ప్రసాదాలు కూడా అంతే బాబు. దేవుడు మన ప్రసాదంలోని రుచి, దాని అరోమాని మాత్రమే తీసుకుంటాడు. ఈ బుక్లోని శ్లోకం ఎలాగైతే వెళ్ళలేదో అలానే దేవుడు కూడా ప్రసాదంలోని రుచిని, మనం చేసే కష్టాన్ని మాత్రమే చూస్తాడు. అంటే దేవుడు టచ్ చేసిన ప్రసాదాన్ని మనము స్వీకరిస్తాము, అంతేకాని దేవుడిని ప్రసాదము డైరెక్ట్గా తినడు, దాని క్వాంటిటీ ఏమీ తగ్గిపోదు అని అమ్మ చెప్తుంది.